హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్త విడుదల చేయడం అయితే జరిగింది. ఇక రేపటి నుంచే మనకి తెలంగాణలో పెన్షన్లను పంపిణీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో మీరు ఇక్కడ గమనించినట్లయితే, ఇక్కడ చూస్తున్నట్లయితే తెలంగాణ కొత్త పెన్షన్లను 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఈ జిల్లాలలో మాత్రమే జమ. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు మనకైతే గీత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, పెలేరియా, డయాలిసిస్, అదేవిధంగా దీంతో పాటుగా ఇంకో ఎన్నెన్నో రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొత్త పెన్షన్లను 4,016 రూపాయలు, 6,016 రూపాయలు రిలీజ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ బడ్జెట్ అనేది విడుదల చేసే దిశగా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే మార్గదర్శకాలు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే తాము అధికారంలోకి వచ్చిన నెల నుంచే కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని ఎన్నికల హామీ మేనిఫెస్టోలో తేల్చి చెప్పడం అయితే జరిగింది. హామీని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇప్పటికీ హామీ ఇచ్చి మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తెలంగాణలో మనకి గత 18 నుంచి 16 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ కొత్త పెన్షన్ల పైన అప్డేట్ అనేది రిలీజ్ చేయలేదు. సో ఇక మనకి ఈరోజు అయితే దానికి సంబంధించిన అప్డేట్స్ అనేది విడుదల చేశారు. ఇక మనకి రేపు 30 జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారు. ఏదైతే మనకి ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లను పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇక మనకి రోజుకి 2-3 జిల్లాల ద్వారాగా 2-3 జిల్లాల రోజుకి 2-3 జిల్లాల నుంచి ఈ పెన్షన్లు అనేది విడుదల చేస్తారంట. మనకి ఏదైతే గత నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లు ఇప్పటివరకు ఎవరికైతే జమ కాలేదో వాళ్ళందరికీ ఆ పెన్షన్లను 2 నెలల పెన్షన్లు కలుపుకొని రేపటి నుంచి జమ చేస్తున్నారా లేదా తెలుసుకుందాము. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది. సో తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వారైనా ఎవరో ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని అసలు లైక్ చేయడం లేదు, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయని వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే పెట్టుకొని వీడియోని మందికి అయితే షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు భారీ తీపి కబురు అనేది చెప్పడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇక మనకి అధికారంలోకి రాకముందు ఏదైతే హామీ ఇచ్చిన కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇక జూన్ చివరి వారం నుంచి ఈ పెన్షన్లను విడుదల చేయాలని అయితే చూస్తున్నారంట. ఇక విడుదల చేయగానే ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఇప్పటికీ 2,000 రూపాయలు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ 4,000 రూపాయలు, ఇక 4,000 రూపాయలు తీసుకుంటున్న వారందరికీ 6,000 రూపాయలు ఈ కొత్త పెన్షన్లను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేద్దామని అయితే చూస్తుందంట. సో ఇక బడ్జెట్ అనేది కేటాయించుకొని రెడీగానైతే ఉన్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టగానే ఈ పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయడానికి అన్ని అర్హతలు అనేది రెడీగానైతే ఉన్నాయంట. సో ఇక ఏదైతే గత నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లు ఎవరికైతే జమ కాలేదో ఆ నెల పెన్షన్లు, అదేవిధంగా మనకి ఈ నెల పెన్షన్లు, ఏప్రిల్ నెల పెన్షన్లు, 2 నెలల పెన్షన్లు జమ కాని వారికి ఈ నెల పెన్షన్లలో కలుపుకొని 2 నెలల పెన్షన్లు ఈ నెల చివరి వారం నుంచి పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుందంట. సో ఇక ఈ పెన్షన్లను కూడా మీ ఖాతాలో తొందరగా జమ కావాలంటే సో తప్పకుండా మీ ఖాతాకి ఈకేవైసీ మీ మొబైల్ నెంబర్కి మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకుంటేనే మాత్రం మీ ఖాతాలో ఈ పెన్షన్లు అనేది తొందరగా జమ కావడానికి ఇక్కడ మీకు చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇక ఈరోజు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.